ఈరోజు మన సహోదరుల పట్ల ఎటువంటి ప్రేమను మనం కనుపరుస్తామో అదే ప్రేమను వారు మన పట్ల కనుపరుస్తారు. మన సహోదరుల పట్ల ఎటువంటి ప్రవర్తన మనం కనుపరుస్తామో వారు మన పట్ల అదే ప్రవర్తనను కనుపరుస్తారు. అవునా కాదా? అవును. ఈరోజు మనం ప్రేమను కనుపరచకుండా మంచి ప్రవర్తన కలిగి లేకుండా వారు మన పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారు మన పట్ల ప్రేమను కలిగి ఉండాలి అని అంటే అది జరుగుతుందా? జరగదు. ఎందుకనంటే బైబిల్ చక్కటి మాట తెలియజేసింది. ఏమన్నా తెలుసా? నీవు ఏ పంటనైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటి? ఉదాహరణకు ఇప్పుడు మనం వరి విత్తాం, ఏ పంట వస్తుంది? వరే వస్తుంది. మొక్కజొన్న రాదా? రాదు. పోనీ మొక్కజొన్న విత్తాం, ఏ పంట వస్తుంది? మొక్కజొన్నే వస్తుంది. వరి పంట రాదా? రాదు. ఎందుకని? మనం విత్తింది ఏ పంట? మొక్కజొన్న. మరి ఏ పంట వస్తుంది? మొక్కజొన్నే వస్తుంది. వరి రామంటే రాదు. ఒకవేళ మొక్కజొన్న విత్తి నాకు వరి కావాలి అని ఆశపడితే ప్రజలు వారిని ఏమంటారమ్మా? పిచ్చోడు అంటారు. అవునా? అవును. మరి ఈరోజు చెడుని విత్తిన మనకి మంచి కావాలి అని ఆశపడితే మనల్ని ఏమంటారు ప్రజలు? పిచ్చోడనే అంటారు. అవునా? అవును. కాబట్టి ఆలోచన చేయండి. మనం ఏదైతే పంట కావాలని ఆశపడుతూ ఉన్నామో అదే పంటను మనం విత్తాలి. మరి మంచి పంట కావాలి అని అనిపిస్తే మనము మంచి పంటనే విత్తాలి. లేదు నేను చెడు పంటను విత్తుతాను, నాకు మంచి పంట కావాలి అని అంటే రాదు. మన సహోదరుల పట్ల ఏదైతే పంటను మనం విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. ప్రేమ అనే పంటను విత్తితే ప్రేమ అనే పంటనే మనం కోస్తాం. మంచి ప్రవర్తన అనే పంటను మనం విత్తితేనే మంచి ప్రవర్తన అనే పంటను మనం కోస్తాం. అవునా? అవును. కాబట్టి మనము మన సహోదరులు మన పట్ల ఎలాగైతే నడవాలి, ఎలాగైతే బ్రతకాలి, ఎలాగైతే జీవించాలి అని అనుకుంటామో మనము మన సహోదరుల పట్ల కూడా అలాగే జీవించాలి. మన సహోదరులు మనకు ఎలాగైతే చేయాలి అని అనుకుంటామో మనము కూడా మన సహోదరులకు అలాగే చేయాలి. ఒకవేళ ఎదుటివారు మన పట్ల ప్రేమను కలిగి ఉండాలి అని ఆశపడ్డామనుకో, మనము కూడా ఎదుటివారి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. మన సహోదరులు మనకు సహాయం చేయాలి అని ఆశపడ్డామనుకో, మనము మన సహోదరులకు కూడా సహాయం చేయాలి. మన సహోదరులు మన పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆశపడితే మనము కూడా మన సహోదరుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. కాబట్టి సహోదరులారా ఆలోచన చేయండి. మనం ఏదైతే పంటను విత్తుతామో అదే పంటను కోస్తాం. కాబట్టి జాగ్రత్త. ఒకవేళ చెడుని విత్తి మంచిని కొయ్యాలని ఆశపడితే ఈరోజు ప్రజలు మనల్ని కూడా పిచ్చోడు అంటారు. జాగ్రత్త.